నమస్కారం. 10వ తరగతి తెలుగు పరీక్ష రాస్తున్నారా? అయితే ఈ 2 మార్కులు మీకోసమే. వ్యతిరేకార్థక వాక్యాలు. అయితే ఈ వ్యతిరేకార్థక వాక్యాల వెనక ఉన్న అసలైన సూత్రమేంటో తెలుసా? జస్ట్ ఒక్కటే రూలుంది. అదేంటంటే క్రియను మార్చడం. అంతే. చాలా సింపుల్. అసలు ఈ వ్యతిరేకార్థక వాక్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పని జరగలేదు లేక నెగటివ్గా చెప్పే వాక్యమన్నమాట. పేరు వినడానికి ఏదో పెద్దగా అనిపించినా దీన్ని మార్చడం మాత్రం చాలా చాలా ఈజీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చాలంటే అందులో ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని దేన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వర్బ్ అంటే క్రియను మాత్రమే మార్చాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక రెండో పాయింట్. ఇది కూడా చాలా ముఖ్యం. క్రియను మారుస్తున్నాం సరే, కానీ దాని కాలాన్ని అంటే టెన్స్ని మాత్రం అస్సలు మార్చకూడదు. పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్. టెన్స్ అస్సలు మారదు. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భూతకాలం అంటే పాస్ట్ టెన్స్లో చూశాడు అనేది చూడలేదుగా మారింది. వర్తమాన కాలంలో చూస్తున్నాడు కాస్త చూడడం లేదు అయింది. అలాగే ఫ్యూచర్ టెన్స్లో చూస్తాడు అనేది చూడడుగా మారింది. చూసారా? ప్రతి దాంట్లో కాలం సేమ్, కానీ మీనింగ్ మాత్రం ఆపోజిట్ అయింది. సరే, ఈ గోల్డెన్ రూల్ని ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన క్వశ్చన్ నంబర్ 26ని ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలో చూసేద్దాం రండి. ఓకే, మొదటి ఉదాహరణ చూద్దాం. శివాజీ సోమదేవుని తపస్సుకు క్షమించాడు. ఈ వాక్యంలో క్రియ ఏది చెప్పండి? అవును, క్షమించాడు. చూసారా ఎంత సింపులో? మనం జస్ట్ ఆ క్రియను క్షమించాడు నుంచి క్షమించలేదు అని మార్చాం, అంతే. వాక్యంలో కర్త కర్మ ఏదీ మారలేదు. సింపుల్ కదా? సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పల్లెలు కనువిందు చేస్తాయి. ఇక్కడ క్రియ ఏంటి? చేస్తాయి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. సో మన రూల్ ప్రకారం టెన్స్ మార్చకూడదు కదా. అందుకే పల్లెలు కనువిందు చెయ్యవు. మళ్ళీ సేమ్, కేవలం క్రియ మాత్రమే మారింది. దీంతో ఒక మార్క్ మన జేబులో పడిపోయినట్టే. ఇక్కడ చూడండి ఎంత సింపులో. తినికి వ్యతిరేక పదమేంటి? తినక. చూసికి చూడక. చదివికి చదవక. ఆడికి ఆడక. సో మనం చేయాల్సింది ఒక్కటే. ఇచ్చిన ఆప్షన్స్లో కా లేదా అకతో ముగిసే పదమేదుందో వెతకాలి, దాన్ని టిక్ పెట్టాలి, అంతే. సరే, ఫైనల్గా మన సక్సెస్ ఫార్ములాను ఒక్కసారి రివైజ్ చేద్దాం. నంబర్ 1, వాక్యంలో క్రియను గుర్తించాలి. నంబర్ 2, టెన్స్ అస్సలు మార్చకూడదు. నంబర్ 3, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వస్తే కా లేదా అక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఈ 3 గుర్తున్నాయంటే చాలు. ఇప్పుడు చెప్పండి, వ్యతిరేకార్థక వాక్యాలు అంటే చాలా ఈజీ అనిపిస్తోంది కదా? ఇదే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.